జగన్ పని అయిపోయింది అంట కదా నిజమేనా? ఎవడు నా చెప్పింది అయిపోయిందని ఎవడు నా ఉపాధి జనాలను చూపిన అవతలకి ఈతలకి దీని ఎక్క ఎంతమంది కావాలంటే అంతమంది వచ్చారు నరకనికైనా సరే జగన్ని ఫాలో అయినకైనా సరే ఎవడు నా అయిపోయింది అనేది 11 సీట్లే వచ్చినాయి, నెక్స్ట్ హైకోర్టు రావు అంటున్నారు కదా. ఇది 11 సీట్లు అనేది ఈవీఎం ద్వారా వాళ్ళు తెచ్చుకున్నారు. 11 సీట్లు నా ఈవీఎంలో మోసం చేసి ఈ నిమిషంలో తెప్పించుకోవచ్చు. 11 సీట్లు అనేది ఉత్తది. 11 సీట్లు అన్నా ఇట్లా చూపి నా కిందికి మిందికి ఎంతమంది జనాలు ఉన్నారో చూపి కిందికి మిందికి 11 మందికే నా భయపడేది. నా అసెంబ్లీలో జరిగిందంత చూశారు కదా. మళ్ళా ఎంతమంది జనాలు రావడానికి కారణం ఏంటి? జగన్ చూడటానికి జగన్ అంటే ఒక అభిమానం ప్రజలకు అనేది. జగన్ ఎప్పుడు సంక్షేమ పథకాలు అనేది ఎప్పటికి ఇస్తాడనేది ఒక నమ్మకం ప్రజలకు. రాజశేఖర రెడ్డి హయాంలో ఉన్నప్పటి నుంచి ఇది ప్రజలకు అందరూ తెలుసు. జగన్ సంక్షేమం కంటే ఎక్కువ ఇస్తున్నాను, అభివృద్ధి కూడా చేస్తున్నానని చంద్రబాబు గారు అంటున్నారు కదా. అభివృద్ధి అనేది ఏం లేదు, సున్నా. లడ్డు కోసమే 11 రోజులు మాట్లాడినాడు. సంక్షేమ పథకాలు ఒకటైనా మాట్లాడినాడు అసెంబ్లీలో. ఎవరైనా చూసినారా? జగన్ కంటే ఆయన మొత్తం అప్పులు చేశాడు, వ్యవస్థలు నాశనం చేశాడు, మేము ఉంటేనే అన్ని చక్కదిద్దాం అంటున్నారు కదా. అప్పు అనేదంటే ప్రజలకు సంక్షేమ పథకాలు ఇచ్చి దాని ద్వారా పోయింది. సొంత నిధి అనేది ఏది పోలేదు కదా. నెక్స్ట్ మీరు ఏమంటారు? వీళ్ళందరినీ పోగేసుకొస్తున్నారని కొన్ని మీడియా ఛానల్స్ మాట్లాడతారు. పోగేసుకొని వస్తున్నారు అనేది ఏం లేదు. జగన్ అంటే ఒక అభిమానం, అది ఎప్పటి నుంచో ఉంది, కొనసాగుతూనే ఇలాగే కొనసాగుతూనే ఉంటుంది. 2029 టీడీపీని చిత్తుగా ఓడియడం పక్కా. అంత వ్యతిరేకత వచ్చింది అప్పుడే 2 ఏళ్ళకి. వ్యతిరేకంటే ఏం జరిగిందని ప్రజలు చూస్తున్నారు కదా. వ్యతిరేకత రాకుండా నీకు ఏం చేశాడని ఏం వచ్చింది చెప్పండి. పలాంది వచ్చింది, పలాంది చేసినామని చెప్పు. మనం ఎవరో రమ్మను, ఎవరో చెప్పేటోళ్ళు చేసినామని పలాంది చెప్పిన దానికంటే ఎక్కువే చేస్తాం, అది మంచి ప్రభుత్వం అంటున్నారు. ఇది చూపిమనండి, మేము చెప్తాం. నెల నెల సంవత్సరానికి పిల్లలకు బడి పడుతుంది, అమ్మఒడి పడుతుందని మేము చెప్తాం. ఫీజు రిమెంట్ పడుతుంది. 18 మెడికల్ కాలేజీలు ఊరికి వచ్చాయా? ఈ పొద్దు నువ్వు నేను చేశాను పోయి అడ్డం పెట్టుకుంటే ఒకటో తేదీ కల్లా ఆడ చూపించా. గాంధీ రోడ్లో వికలాంగులు అంతా లైన్ నిలబడుకున్నారు పింఛన్ రాక. ఇది వచ్చింది ఏది మళ్ళా చేసింది ఏది? రాష్ట్రంలో పింఛన్లు అనేది 64,900